నంద్యాల జిల్లా ప్యాపిలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండలంలోని పోదోటి గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గీయుల ఘర్షణకు దిగారు. ఘర్షణలో టీడీపీకి చెందిన 3 నాయకులు గాయపడ్డారు. ఇక గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడ్డ వారిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ పరామర్శించారు. మా ఊర్లో అక్రమంగా కంట్రిబ్యూషన్ చేసి బుద్ధరాజారెడ్డి మా ఊరు పర్మిషన్ లేకుండా మా పంచాయతీ తీర్మానం లేకుండా మా గ్రామస్తులతో మాట్లాడుకోకుండా అక్రమంగా కంట్రిబ్యూషన్ నడుపుకుంటూ ఉంటే మా ఊరు గ్రామంలో మాకే మీరు కంట్రిబ్యూషన్ పెట్టుకున్న వల్ల మాకేం లాభం ఉంది, మా ఊర్లో సహకారం చేయాలి, మా ఊరికి వాటర్ పాయింట్ లేదు, ఏమైనా సహకారం చేయాలని కూడా మేము అడగడం జరిగింది సార్. మేము అడగడం జరిగితే వాళ్ళు చేయకపోకుండా మాట్లాడకుండా సీఏ కంప్లైంట్ ఇచ్చినాం సార్. సీఏ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీఏ పిలిచినారు మమ్మల్ని. పిలిపించిన తర్వాత మీరు ఏమనుంటే మీరు మాట్లాడుకోండి అయ్యా, ఊళ్ళో విషయము పెద్దల దగ్గర పొరపాటుగా అనడం జరిగింది. వీళ్ళ పండుగ ఎవరు కల్పించింది, ఎవరు మాట్లాడేది అని బిగాలు వేసుకొని బిగాలు తీసుకున్నాం సార్. సర్లే గుడికి బిగాలు ఇచ్చినారు కదా, పక్కన మాట్లాడదాం ఏంటి, మా వాళ్ళని వచ్చింటే పక్కన గుడికి బిగాలు ఇచ్చినారు కదా, పక్కన మాట్లాడదాం అనుకుంటున్నాం సార్. పక్కన మాట్లాడదాం చెప్తే పక్కన గుడి కింద రాకుండా రోజు కట్టించాలని దాడి చేసి పొడవలు తీసుకొని కట్టి తీసుకొని దాడి చేసి 5 నెలలు 3 నెలలు వచ్చి పొడవలతో దాడి చేసి